ఇది మాయిశ్చర్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మామూలుగా అయితే మాయిశ్చర్ అయితే మామూలుగా కూడా మీకు దీన్ని ఒకటి ఇట్లా బ్రేక్ చేసినప్పుడు సన్నయ్య అయితే బ్రేక్ చేసినప్పుడు వెంటనే, లేదా కట్ అయిన ప్లేస్లో కూడా మనకు, లేదా దాని బెరడు గుంజిన వాసన కానీ ఇట్లా అతుక్కున్నట్టు ఇవన్నీ తెలుస్తాయి. మామూలుగా అయితే ఇంత ఎండలకు ఒక వారం రోజులు ఇట్లున్న, ఇప్పుడున్న ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎండాకాలం కదా. ఇది మొన్ననే తీసేసి ఉన్నది పత్తి కట్ట అయితే ఒక్క కట్టి నాకు ఇది ఉంది కదా, ఇగో ఇట్లా కనబడుతుందా, బెరడ్లోనే తెలుస్తుంది మీకు పచ్చితనం కలర్. ఇగో శబ్దం ఏమొచ్చింది, శబ్దం ఏమొచ్చింది, క్రిస్పీగా రాలే 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 ఇది రాలే టక్క అంటది. ఇంకోటి ఎప్పుడైనా ఈవెన్ మనకి ఇగో ఇవి కూడా చూడండి మెత్తగా అంటుంది, టిక్ అంటలేదు, ఇది టిక్ అనాలి. ఈ కొనాలు కూడా ఇంకా పచ్చిగానే అన్నీ ఉత్తగానే ఉందా శబ్దం. కాబట్టి ఇందులో మాయిశ్చర్ ఎక్కువ ఉంది. నాకు తెలిసి ఇందులో 30% అంతకంటే ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది సార్. 30% కంటే ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 కిలోలు ఇది పట్టుకపోయి ఎండబెట్టి మళ్ళీ ఒక 10 రోజులు అయినాక మనం జోకినాం అంటే 30 కిలోలు తగ్గుతుంది. అంటే దానికంటే రిటెన్షన్ 15% ఉండను కానీ ఒక 15 కిలో ప్రకారం ఒకవేళ 15% పట్టుకొని ఉంటుంది అందులో. మామూలుగా పూర్తిగా బోన్ డ్రై అయితే కాదు, మొత్తం జీరో అయితే కాదు. ఆ పదాను 15% వరకు ఓకే అంటాం. బోన్ జీరో డ్రై సార్, బోన్ డ్రై అని అందుకే అంటారు. బోన్ ఆల్మోస్ట్ అది ఇక బోన్లో నీళ్లు పట్టుకునే ఉండదు అన్నట్టు, అందుకే ఇంగ్లీష్లో పదం వాడతాం మనం, బోన్ డ్రై అనే పదం వాడతాం ఎంత డ్రైగా ఉందని. బయోమాస్లో ఏందని అంటే గాలిలో ఉన్న తేమ కూడా గుంజుకుంటాయి. అంటే అది పెరిగినప్పుడు వచ్చిన తేమ ఒకటి, అంటే చెట్టు బతుకున్నప్పుడు తేమ భూమిలోకి అది ఉంటుంది. మామూలుగా ఇట్లా బయట వేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇవాళ ముసురు పడ్డట్టు అయింది, ఈ తేమ ఆ తేమ కూడా నమ్మి అంటాం కదా. ఈ యాపకట్ట ఒకటి మనకు మంచిగా ఉంది. కందిది ఎట్లుంది చూపెట్టు సార్. ఈ వేప మాయిశ్చర్ ఎంత ఉంది? ఇది ఉంది కదా, ఇగో శబ్దాలు వస్తున్నాయా. ఇది సింపుల్ టెస్టింగ్ మనకు. ఇట్లా కొంచెం లైట్ ఉంది కానీ 5 కాదు, ఎక్కువనే ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది. మామూలుగా మనకు తక్కువ అని అనిపిస్తుంది కానీ యాపకట్ట ఇక్కడిది. ఇది ఏమో పెద్దది ఇరగొట్టుడు నాకు ఉంది కదా, ఇగో ఇది పాతది ఎప్పటిదో. ఇది ఓకే, యాపకట్టే పర్ఫెక్ట్. ఇంకోటి మీకు దీనిలో మాయిశ్చర్ ఉందా లేదా అంటే చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మనకు బరువు తెలుస్తుంది. బాగా ఎండింది పచ్చిగున్నది బరువు ఉంటుంది. ఇంకా నిన్న మీకు చెప్పిన దాంట్లో ఏవైనా సరే అడగవచ్చు, మీకు డౌట్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ మన గాల్ ఏమేమి ఉండాలి, పార, గడపార, గొడ్డలి, మ్యాచెస్ ఉండాలి. ఇంకా టెంపరేచర్ టెస్ట్, మీరు ఏమేమి తేలేదు ఏమేమి లేవు అనేది మొత్తం ఉండాలి అని అంటే మనకు కనీసం అదే స్కేల్ అన్న టేప్ ఉందా కానీ టేప్, ఎందుకంటే ఎన్ని ఫీట్లు మనం కొడుతున్నాం గుంత అనేది ఒక ఇట్లా. ఇంకా బకెట్లు, గొడ్డలి, పంగకర్ర 2 ఉంటే మంచిది. సరే, మీకు చెక్ లిస్ట్ అర్థమైంది కదా, ఇవి మినిమం ఉండాలి. అయితే ఇప్పుడు ఈ నేల ఉంది కదా, జేసీబీ పెట్టి ఇట్లా తీస్తాము, 3 ఫీట్లు అట్లా ఉంటుందా. తీసినప్పుడు ఈ నేల కూలుతుందా సైడ్లు సార్? ఉంటుంది. గట్టి నేల అయితే కొంచెం కూడా జారదా? సరే, మీకు సరేలే, మీరు తర్వాత బెట్టు కట్టుకోండి. కానీ ఇప్పుడు ఎట్లయినా చేసి వచ్చినాక అర్థమవుతుంది ఎంత కూలుతుంది ఎంత ఉంటుంది అని. జనరల్గా నల్లరేగడు ఏమో గడ్డలు ఉంటాయి కదా, అది బాగానే కూలింది. ఈ అల్యూవియం అంటాం కదా మామూలు, సో అది ఏమో మంచిగా ఉంది, కరెక్ట్ ఇట్లా ఎట్లా తీస్తే అట్లా ఉన్నది. సో ఇదేమో ఇన్ బిట్వీన్ ఉంది, చూడాలి తెలియదు. ఇక తీస్తే కానీ తెలియదు కింద ఎట్లుందని, సాయిల్ మీద జనరల్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే నిలబడతారు కదా, పుసుకున అది కూలితే మీరు ఖతం అవుతారు. ఎన్నో పరీక్షలు ఉంటాయి కానీ ఈ ఒక్క పరీక్షనే లాస్ట్ పరీక్ష మన లైఫ్లో. కావాలంటే 10 ఎగ్జాములు రాస్తారు మళ్ళీ వాళ్ళను. రెండోది ఏంటంటే గాలి. ఇప్పుడు గాలి ఎట్లా వస్తుంది? సో మంటకాడ నువ్వు నిలబడితే ఎక్కడ నిలబడాలి? ఇట్లా నేను ఇట్లా చేస్తున్నా, ఇప్పుడు ట్రెంచ్ ఇట్లా చేస్తున్నాను, ట్రెంచ్ ఇక్కడ చేస్తున్నాం. సో ఎక్కడ నిలబడాలి? ఇటు సైడ్ నిలబడాలి. కాబట్టి నీ బయోమాస్ కూడా ఎడబెట్టుకోవాలి. సో ఈడ నిలబడి ఈడ తీసి ఈడ వేస్తావు.
కరెక్టే కదా, ఈడ నిలబడితే ఏమవుతుంది? వస్తుంటుంది దగ్గర ఇప్పుడు యాంగిల్ కూడా అది గుర్తు పెట్టుకోవాలి మనం. అంటే కుప్పలు తెప్పించినప్పుడు సడన్గా వేస్తాం, తర్వాత చూస్తే అరే గాలి అంత ఇట్టుడే ఇది ఆడేవారు వేసిరా అంటారు, మళ్ళీ అది పెద్ద పని అవుతుంది అటు ఇటు తిప్పుడు. అంతే కదా, 1000 టన్నులు అంటే ఎట్లుంటుంది? అవునా కదా. దానికే కాదు గాలిది ఎందుకనంటే ఇప్పుడు ఈ బయోమాస్ అంతా అటు వేసినాం అనుకుందాం, అవును. అటు వేస్తే ఏమవుతుందంటే ఈ మంట ఉంది కదా, ఈవెన్ సన్న స్పార్క్ అయినా సరే ఇది ఎగురుకుంటూ అవతలకి పోయింది అనుకో, ఇది ఎగురుకుంటూ అవతలకి పోయి దాని మీద పడితే ఏమవుతుంది? దానికి ఆపోజిట్లు ఉంటుంది. అంటే ప్రాక్టికల్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. గడ్డి ఉంది సార్, మనం జాగ్రత్త పడాలి. అంత దూరం బోదులే అనుకుందాం ఇప్పుడున్న గాలి. అయితే ఒక్కొక్కసారి గాలి దుమ్మాల లేక ఈ నిప్పుకలు ఎట్లా పోతాయంటే ఇట్లా ఉరుకుతాయి, ఇట్లా అడిగి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది పోయి ఆడ పోయి పడ్డది అనుకో. ఇంకోటి గడ్డి, ఒక్కోసారి ఎండిపోయిన గడ్డి ఉంటుంది, ఇక్కడ చిన్న గడ్డే ఉంది కానీ ఆ ఎండిపోయిన గడ్డి ఉంటుంది. అదేం చేస్తుంది, కొంచెమే కదా అనుకుంటాం కానీ తెల్లాటాకల కిలోమీటర్ పోతుంది, అట్లా కూడా అయితే అన్న. అదే అడవి ఇట్లా ఏదున్నా కానీ గడ్డి గిడ్డి ఉండాలి. ఈ గాలి డైరెక్షను టైము అయితే ఇది ఎక్కువ గాలబెట్టడానికి అనుగుణమైన టైమింగ్ ఏంటి? ఉదయం లేదా సాయంత్రం. ఉదయం అయితే బెస్ట్. సాయంత్రం మీకు గాలి తక్కువ ఉన్న టైం ఎప్పుడు ఉంటుంది? ఆఫ్టర్నూన్. జనరల్గా ఎర్లీ మార్నింగ్ ఒక టైంలో స్టిల్నెస్ ఉంటుంది, మీరు చూసి కామ్గా ఉన్నట్లు ఏ గాలి లేకుండా ఉంటుంది. కానీ మబ్బులు లేవాలి కదా, సో కాబట్టి చాలామంది సాయంత్రం పెడుతుంటారు ఈవినింగ్. అప్పుడు రాత్రి పూట గాల పెడితే ఎట్లా మండుతుందని. జనరల్గా అయితే చీకట్లో చిన్న మంట అక్కడిక్కడ పోయినా ఒక ఐడియా వస్తుంది. మంట పొద్దున పూట ఒక్కసారి మంట తెలియదు మనకి, ఏదైనా గాలితోటే కూడా అంత టక్కున తెలియదు. పొగతోట అంటే చెప్పొచ్చేమో కానీ బట్ మంట అనుకుంటే అంత తెలియదు. సో అది కూడా ఉంటుంది అట్లా. తర్వాత కాంబినేషన్స్ అంటాం కదా, ఇప్పుడు ఈ 3 కలిపి వేయొచ్చా? వేయచ్చు సార్, వేడి అవ్వడానికి. జనరల్గా ఒక్కోసారి కాంబినేషన్ ఎట్లా, ఇప్పుడు ఈ 3 ఏది ఫస్ట్ అంటుకుంటుంది? సో ఫైర్ స్టార్ట్ చేయనీకే మనం కూడా ఇళ్ళల్లో మంట పెట్టాలంటే ఏం చేస్తాం, ఏది ముందు అట్లా దానికోసం కొంచెం వాడుకోవచ్చు స్టార్ట్ చేయనీకే. అట్లనే సడన్గా పచ్చిది ఎక్కువ వేస్తే పొగ ఎక్కువ వస్తుంది అనుకో, దీన్ని కంట్రోల్ చేయనీకి ఏం అది వేయాలి అంటే బ్యాలెన్స్ చేయనీకే, అర్థమైందా? లేకపోతే ఇది ఓన్లీ పొగొచ్చుకుంటే ఉన్న మంట కూడా ఆరుతుంది అనుకో, అప్పుడు ఏం చేయాలి? అట్లా ఉంటే ఇంకా జరం తీసినాం అనుకో దాన్ని మళ్ళా పికప్ చేస్తుంది, అర్థమైంది కదా. అట్లా కొన్ని కాంబినేషన్స్ వాడవచ్చు, ఎందుకంటే అది కంటిన్యూ కానీకే. అట్లా అని చెప్పి చూసుకుంటా పుత్తం పోగొచ్చుకుంటా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని మీరు ఏం చేస్తారు? అట్లా ఓనికే లేదు. చేసేటప్పుడు ధైర్యంగా అన్నే ఉండి మనం లేకపోతే బూడిద అవుతుంది, నువ్వు ఏనో పోతాయి కదా. సో దాన్ని కంటిన్యూస్ అయ్యేటట్టు చూడడం ఇంపార్టెంట్. సో మీకు చౌక్ ఉంటుందా కదా, అట్లనే ఇది కూడా చౌక్ లెక్క పనిచేయాలి, లేపి రైజ్ చేసి కూర్చో. రెండోది, మీ బండి నడిపేటప్పుడు కూడా పొద్దుగాల పాత బండ్లు ఉండేవి, ఇవాళ రేపు అంతా మీరు బటన్ వస్తే ముందడుకోయేటట్టు ఎక్సిలేటర్ ఎక్కియాలి, గరం చేయాలి అంటాం కదా, డ్రన్ 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 డ్రన్. సో అట్లా దీనికి కూడా మనం ఇనిషియల్గా కొంచెం ఎక్కువనే వేయాలి. జర బాగా మండినట్టు చేయాలంటే అట్లా లైట్ మెటీరియల్ కిండ్లింగ్ అని అంటుంది, దీన్ని చిన్న వాడేది. ఆకులు కావాలంటే ఇట్లా గడ్డి లాంటిది, ఇది బాగా జర గరం చేసి అప్పుడు ఇది మొదలు పెట్టచ్చు అట్లా అన్నట్టు. పొయ్యి అయినా కానీ అట్లేం చేస్తాం మనం, పెద్ద కట్టి డైరెక్ట్ పెట్టాం, పెద్ద పెట్టుకుంటూ వెళ్తాం, అవునా కదా. అయితే ఇప్పుడు ఇది మనం ఏం చేస్తున్నాం అంటే ఇందులో రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో సర్క్యులర్ ఉండొచ్చు ఇట్లా. అయితే సర్క్యులర్ అంటే మనకు జేసీబీ తోటి కాదు, మీరే గడపారాలు తెచ్చి దోచి అంతే. మరి సర్క్యులర్ చేయాలంటే మన చేతులతో దోవాలి, జేసీబీ పెడితే వంకర అవుతుంది. లేదంటే జేసీబీతో 2-3 బకెట్లు తీపిచ్చి మనం చేసుకోవాలి, అట్లా చేసుకోవచ్చు. కావాలంటే ఒకటి చేద్దామంటే గడప, ఓకేనా మరి. సో ఈ మెథడ్లో ఏమవుతుందంటే ఫైరు అన్ని దిక్కులకేంచి ఈవన్గా అవుతుంది ఇట్లా. కానీ మీరు చూసినావా మన యజ్ఞాలు చేసేటి ఇట్లా ఉంటుందా? అందులో వేరే టెక్నిక్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికో ఆడ ఏందనంటే బొగ్గు చేయనికే కాదు, బూడిద చేయనికే. అది ఇది ఇట్లుంటుంది, అర్థమైందా? ఇట్లుంటే ఏమవుతుందంటే ఇగో ఇది మధ్యది కదా మండేది, అవునా కదా. ఈ సైడ్లకేంచి ఇట్లా ఎయిర్ వస్తుంది, కనబడుతుందా మీకు? సో ఇట్లా జర ఎక్స్ట్రా ఎయిర్ కావాలి, మనకు అక్కడ విభూది కావాలి.
అయితే మనం ఈడేం చేస్తున్నామంటే స్క్వేర్ కాదు, మనం ట్రెంచ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫీట్లు బై ఒక 10 ఫీట్లు చిన్నదే. ఈ సైజు కూడా దేంతో నిర్ణయిస్తాము? ఎంత యావరేజ్ ఒక కట్టె సైజు ఎంత ఉన్నది, ఎన్ని ఫీట్లు ఉంది? 3 ఫీట్ అట్లుంది. సో వేసేటప్పుడు ఇట్లా అడ్డం వేయొద్దు, ఇట్లా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప కట్టె ఒక 5 ఫీట్లు ఉందనుకో, 10 ఫీట్లు ఉందనుకో, అప్పుడు మనం ఇట్లా 10 ఫీట్లు ట్రెంచ్ తీసుకుంటే 10 ఫీట్లది ఇట్లా వేయొచ్చు. ఇంట్లో అంటే 10 ఫీట్లది మనం ట్రెంచ్ తీసుకుంటే ఎంత పొడుగు వేయచ్చు? 10 ఫీట్ల వరకు వేయచ్చు. సో 3 ఫీట్లు ఓకే, ఇది పెట్టినాం ఎందుకంటే కొంచెం మెసులుతుంది కట్టె కూడా, ఒక్కోసారి చక్కగా ఏం కాదు, ఇట్లా ఇట్లా ఉంటాయి కదా అట్లా అనుకోవచ్చు. సో ఇట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, మీరు ఆడ యజ్ఞంలోనేమో ఇట్లా గాలి పోతుంది అంటారు, మరి ఇట్లా పోదా అని అంటారు కదా ఈ మూలలకించి. కానీ ఇది ఏమవుతుందంటే ఇది చాలా చిన్న ఏరియా, ఫరక్ పడదు ఎందుకంటే ఇంట్లో మొత్తం ప్యాక్ చేస్తున్నాం కదా. రెండోది ఇంట్లో గాలి రావాలని కాదు కదా, గాలి రాకుండానే ఇళ్ళకు మనకు ఒగ్గు ఎక్కువ అవుతుంది. కొంచెం గాలి ఉండాలి అంతే, అది ఎందుకంటే మంట కంటిన్యూ కానీ. అయితే మీకు ఏమవుతుందంటే ఒకసారి కింద మీరు మంట వీటిక మంట మీదకి వస్తుంది కదా, అంటే ఆక్సిజన్ మీదకించి వస్తుంది. మీరు గ్యాస్ పొయ్యిలు చూసిర్రా, ఆక్సిజన్ ఎప్పుడు అందిస్తారు గ్యాస్కి? కాలే ముందు. దానికి మీరు గ్యాస్ది పైప్ ఉంటుందా, పైప్ ఉన్నాక ఒక దగ్గర కలవనీకి జాగిస్తారు తెలుసు, కుల్లా ఉంటుంది, ఆడ మంట పెడితే కూడా వెలగొచ్చు. కానీ ఆడ మిక్సింగ్కి ఇస్తారు, ఇది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా గ్యాస్, ప్రెషర్ ఎక్కువ ఉన్నందుకు ఏమవుతుందంటే బయటికి రాదు ఆడ ఇది గుంజుకుంటుంది. బర్నర్లు ఈ స్పీడ్లో పోతుంటే పక్కకించి వచ్చి ఆక్సిజన్ గుంజుకొని బర్నర్ కిందికి తెస్తుంది, అర్థమైంది కదా. లేకపోతే అసలు ఆడికించే బయటికి రావాలి. గుర్తుందా ఆడ మీరు రిపేర్లు చేసినప్పుడు? ఎగ్జాక్ట్లీ. అందుకని ఈడ కూడా మనకి ఏం కావాలంటే, ఇప్పుడు కట్టెలు నేను కింద పెట్టిన ఇట్లా పెట్టినప్పుడు ఇది మంట స్టార్ట్ అయింది. కింద ఏంటంటే తక్కువ ఆక్సిజన్ కండిషన్లో నాకు గ్యాసులు బయటకు వస్తాయి. ఆ గ్యాస్లో ఏం కావాలి? బర్న్ కావాలి. కాబట్టి మీదికేంచి వచ్చే గాలి దీన్ని మంట చేస్తుంది, మీదికేంచి ఉన్న గాలి మంట చేస్తుంది. కానీ కింద అయితే గాలి ఏం లేదు ఎక్కువ. మళ్ళీ కట్టెలు వేసినప్పుడు కూడా మంట మీద మీద ఉరుకుతున్నది, కానీ కింద గాలి ఓనిస్తలేదు. అది ఒకవేళ గాలి వచ్చినా మండడానికి అది ఖతమవుతుంది, కానీ కిందికి ఎడ పోతుంది అంటే కింద ఆక్సిజన్ లేని కండిషన్ అయింది కదా. ఇదే ఫ్లేమ్ కర్టన్ అన్నాడు, మంటనే ఒక కర్టన్ లాగా. కర్టన్ అంటే తెలుసు, ఇంట్లో లేస్తామా తెర, అట్లా మంటనే ఒక తెరలాగా అయింది, ఒక పొరలాగా అయింది. ఆ పొర ఏం చేస్తున్నది? కిందికి కోనిస్తలే, ఎందుకంటే ఈ ఆక్సిజన్ ఇది కాలనికినే కావాలి కదా అట్లా. సో ఇందులో ఇంకొక మెథడ్ ఉంటుంది, ఓపెన్ మెథడ్, అది కూడా ఇవాళ పెట్టవచ్చు. పిట్ లేకుండా ఎట్లా చేయొచ్చు బొగ్గ. ఇది ఏంటంటే మీరు ఇప్పుడు కాష్టాల కాడికి పోయారా ఎప్పుడన్నా? కాష్టాలు అంటే తెలియదా? క్రిమేషన్, చచ్చిపోతే కాలబెడతారు, అదేనా అనేది? మీరు ఏమంటారు నాకు తెలియదు. క్రిమేషన్ అంటారు ఇంగ్లీష్లో, కాష్టాలు అంటారు, ఇంకేమంటారు? రావణ కాష్టము అంటారా? తర్వాత అక్కడ ఈ కాష్టాలలో ఎట్లా వేరుస్తారు కట్టెలు? హైట్గా అది ఇక్కడది ఏంటి? ఆ కట్టెలు ఇక్కడ అట్లా వేస్తారు, నా ముందరికి ఇట్లా వేస్తారు. నేర్చుకోండి, ఎన్నో దగ్గర పనిచేస్తుంది. సత్యహరిశ్చంద్రుడు అనుకుంటా, ఆయనకు ఓ రోజు అది కూడా పనిచేసింది కదా నాలెడ్జ్. ఇగో ఇట్లుంటాయి కదా కట్టెలు, ఇవి చిన్నవి ఉంటాయి. మనిషి పొడుగున్నందుకు అంటే షేప్ ఇట్లా పెడతారు కదా, ఇట్లా పెట్టుకుంటూ వెళ్తారు. ఇట్లా అనుకోండి, ఇదే కదా, మళ్ళీ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చి ఇట్లా అడ్డం దిడ్డం పెట్టుకుంటే ఇట్లా వేరుస్తారు. ఈ హైట్ వేరుస్తారా లేదా? ఓకే. జనరల్గా మనము కుండ వలిగినాక ఎంటకేంచి మంట పెడతారు కదా, ఎడ పెడతారు మంట? తలకాయ కింద పెడతారా, కిందనే పెడతారు, ఈడ పెడతారా? కింద అంటే తలకాయ కింద పెడతారు. నిజంగా మీ లైఫ్లో మీరు పోయినాకనే అర్థమయ్యేటట్టుంది ఎడ పెడతారు. మీకు తెలియదు మరి. అంటే సరేలేదు, అందరికి ఎక్స్పీరియన్స్ ఉండదు లైఫ్లో. ఎవరో ఒకరికి పెద్ద కొడుకో చిన్న కొడుకు లేదు, కానీ చూస్తారు కదా ఏం చేస్తారు. అంటే ఆ టైంలో చూడలేరు కదా సార్, అది పెట్టేటైనాను మీతో ఏం చేస్తారు, వేరే వాళ్ళదైతే కూడా చూడరా ఏంది? సరేలే, కానీ ఇది మనకు ఎక్కువ బొగ్గు కావాలంటే ఎడ కావాలనేది. సో
సో కింద నన్న పెట్టని మీద నన్న పెట్టని ఫైనల్గా గాల పెట్టాలనేది ఆడ లాజిక్. సరేనా? ఇంత కాదంటే గ్యాస్ నూనె కూడా. బట్ యాక్చువల్గా ఇది ఇట్లా పెట్టినప్పుడు మనం మీదికించి మంట పెట్టాలి సెంటర్లో మీద ఇట్లా కుప్పు ఇట్లా వేసిన పెడితే అప్పుడు ఏమవుతుందంటే స్లోగా కాలుతుంది, రివర్స్ కాలుతుంది. దీన్నే టాప్ లిట్ అంటే స్లోగా ఇట్లా పోతుంది. అప్పుడు ఈ రకంగా అయిన దాంట్లో మనం కింది వరకు పోగానే నీళ్లు పోసేస్తే బొగ్గు అవుతుంది. బట్టీలు కూడా అది మన కట్టెల బట్టీలు ఉంటాయి కదా, బొగ్గు చేసేటోళ్ళు వాళ్ళు కూడా ఇట్లా వేస్తారు కదా, మొత్తము వేసినవాడు ఈ నెత్తి మీద ఇంగుళాలు పోస్తారు. ఇంగుళాలు చేసి ఇట్లా బాగా కట్టెలలో పెట్టి ఇంగుళాలు అయితే కదా బొగ్గులు, అది తెచ్చి నెత్తి కిందకి ఇట్లా పోతుంది అన్నట్టు. సో అది అన్నట్టు అర్థమైందా? ఇదొక పద్ధతి. ఇది ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్లో దీన్ని ఫార్మల్గానే ఈ గుంతలు కొట్టుడు ఇవన్నీ ఎందుకని చెప్పి పేరుస్తారు. పేరడానికి కూడా టైం పడుతుంది. గుంతలేసుడే ఈజీ, గుంతలేసుడు ఈజీయా, పేరవడం ఈజీయా? లేదు, నీళ్ళు చల్లుడే అది లేదు. పేర్చుడు కష్టం మామూలుగా, అది మట్టగా వేరు వాళ్ళ ఇళ్ళ చక్కగా పెట్టాలి అవన్నీ ఉంటాయి కదా, అది టైం ఎక్కువ పడుతుంది మనకు. కానీ అట్లా కూడా చేస్తారు కొంతమంది, అదొక పద్ధతిలో డైరెక్ట్. సో గుంత పద్ధతి కూడా ఒకటి. సో ఇప్పుడు మనకి ఎట్లయినా ఇప్పుడు అది వచ్చేసింది జేసీబీ, మనం ఎట్లయినా లేవాలి ఇడికించి. సో ఒక 2 ట్రించ్లు అయితే పక్కా చేద్దాం, 2 లేక 3. టేప్ ఉన్నదా మన దగ్గర?